అభిషేక ప్రార్థనలో ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పులు సూదులతో కూర్చున్నట్టుంది, తగ్గిపోయినాయి నాకు నొప్పులు బాగా. ఇప్పుడే ప్రార్థనలో ఏకీపిస్తున్నావు కదమ్మా, ఇప్పుడే ఆ నొప్పులు తగ్గిపోయినాయి. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును. మాకు బాగుంటే సాధ్యం చెప్పి ఏం బాగోలేదు, ఏం బాగుందమ్మా ఇప్పుడు? ఆయనకు బాగలేదని. మీ ఆయనకు బాగలేదు, బాగుంటాండి వస్తానన్నావు. ఏ ఊరు మీది? వల్లాయిపాలెం. గట్టిగా చెప్పండి, కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగునుగా. ఇటు దగ్గర పెట్టు. అమ్మగారు అయ్యగారికి వందనాలు. అది తీసుకుంటా. అమ్మగారు అయ్యగారికి వందనాలు. చెప్పమ్మా. అమ్మగారు అయ్యగారికి వందనాలు. మా పాపకి మన శుక్రవారం నాడు ఆపరేషన్ చేయాలని నెల ముందు నుంచి బాగాలేదు, చచ్చిపోద్ది అని చెప్పారు డాక్టరు. కానీ నా పరిస్థితి బాగోలేక నేను వెళ్ళలేకపోయాను. కానీ అయ్యగారికి ఫోన్ చేశాను శుక్రవారం. హాస్పిటల్లోకి తీసుకెళ్ళి డబ్బులు కూడా లేవు, ఎవరు ఇవ్వట్లేదు అమ్మా ఏంది అంటే, మా యేసయ్య సాయం చేస్తాడమ్మా, బాధపడద్దు, మీరు పూజలు చేస్తారు, చెప్తే ఎనరు, ఈ ఆపదలో మా దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్ముతావు కదా, వచ్చావు కదా, మళ్ళీ నీకు రప్పిస్తాడు దేవుడు, బాధపడబాకమ్మ, డబ్బులు వస్తాయి అన్న. బుధవారం బేస్తారం సాయంత్రం అందరూ ఇచ్చారంట. నేను కూడా 10,000 పంపించాను పని చేసి. రాలేకపోతున్నానమ్మా బిడ్డ కోసం అని చెప్పి ఏడుస్తున్నాను. అయ్యగారికి ప్రార్థన చేస్తే శుక్రవారం హాస్పిటల్లో తీసుకెళ్లారంట పార్వతీపురంలో. ఆపరేషన్ అయ్యి ఆదివారం నాడు డిశ్చార్జ్ చేశారు, ఏం ప్రమాదం లేకుండా. దేవుడు అద్భుతంగా ఆ బిడ్డకు స్వస్థతనిచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందంట. హాస్పిటల్ డాక్టర్స్ కూడా కష్టమన్నారు, కానీ దేవుడు పరమ వైద్యుడుగా ఉండి ప్రార్థనకు జవాబిచ్చాడు. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. దేవునికి స్తోత్రం. దైవజనికి నా వందనాలు. నేను 6వ నెల గర్భవతిని. అయితే నాకు 3 వారాలుగా తలనొప్పి, గుండెల్లో నొప్పిగా ఉండేది. ప్రార్థన చేసి నాకు స్వస్థత కలిగితే సాక్ష్యం చెప్తాననుకున్నాను. నాకు తగ్గిపోయింది. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. శరీరంలో ఉన్న నొప్పి, ఆ బలహీనత అంతా ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నా సాక్ష్యం ఏంటంటే, పొద్దున మేము బోర్ వేయించుకున్నాం. మదన్ బాబుని ఫోన్ చేసి అన్న మేము బోర్ వేయించుకున్నాం, నీళ్ళు పడినాయి. ఎంత నీళ్ళు పడ్డాయమ్మా? 2 ఎన్ని అడుగుల్లో? 2 అడుగులు నీళ్ళు పడ్డాయి. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ. మంచి నీళ్ళని దేవుడు అద్భుతంగా వారికి అనుగ్రహించాడు. యేసయ్యకి మహిమ. నా సాక్ష్యం ఏమనగా, నా మనవడు ప్యాస్ అయితే 10 ప్యాస్ అయితే నేను మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పుకుంటానన్న. 526 మార్కులు దేవుడు ఇచ్చిన గొప్ప మంచి మార్కులు దేవుడు అనుగ్రహించాడు. ఆమె చక్కటి ప్రార్థన చేసుకుంది, వాళ్ళ మనవడి గురించి గొప్పగా దేవుడు అభివృద్ధి చేశాడు. చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గారికి వందనాలు. నాకు ఇంటికాడ జ్వరం వచ్చింది, బాగా మాత్ర వేసుకున్నా, తగ్గపోతండి. నేను 20 కాడికి మంగళవారం ప్రార్థనకు రావాల్సిందే, 3 వారాలు అని అనుకుంటున్నా, అయిపోతా ఉన్నా. అందుకని నేను రావాల్సిందే. నేను వచ్చిన జ్వరం తగ్గింది, గుండెలు నొత్తుంటాయి. ఇక్కడికి వచ్చిన జ్వరము తగ్గిపోయింది, గుండె నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి వందనాలు. అడుగురు మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి. ఇప్పుడు ఈ చర్చికి వచ్చినాక నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి దేవుని వందనాలు. దేవుని కార్యం చేసిండు. దేవుని స్తోత్రం. స్వస్థత కలిగింది అంటున్నారు. చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దగ్గర పెట్టు మైకు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మాది ఆమదాలపల్లి. నాకు మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నా తగ్గలేదు. ఫస్ట్ వారం ఇక్కడికి వస్తా, ఇక్కడ మందులు తీసుకొని వచ్చి ఆ మందులు మింగా, మళ్ళీ వారం నేను మందులు మింగి ఏం సాక్ష్యం చెప్పాలని చెప్పి నేను మందులు ఆడకుండా ఈ మధ్య అంతా మానేశాను. దేవుని దయ వల్ల నాకు బాగుంది. ఇప్పుడు నడవగలను, పని చేసుకుంటున్నాను. ఇంతకుముందు నడిచేదాన్ని కాదు, ఎక్కడ పోవాలన్న బండి మీద తీసుకుపోతారు. ఇప్పుడు దేవుని దయ వల్ల బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆ బిడ్డను తాకగా శరీరంలో ఉన్న బాధ అంతా తొలగిపోయింది, నొప్పిగా తొలగిపోయిందంట. టాబ్లెట్లు మానేసిందంట. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. బోరు వేసుకుందామని నీళ్ళు 2 నెలలు అయిందయ్యా, నీళ్ళు పడతాయి. ప్రార్థనకు మంగళవారం ప్రార్థనకు వచ్చి చెబుతాను, నీళ్ళు పడ్డాయి, నీకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్న, సందేస్తానన్న. ఇది నాకు 400 షుగర్ ఉంటే షుగర్ కూడా తగ్గిపోయింది, షుగర్ కూడా నార్మల్ అయిపోయింది. గుండెలో నొప్పి అన్నీ నీ మీద భారం వేసుకున్నా నాకు తగ్గిపోయినాయి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. మా ఆయన మీద తాగి పోయిన మంగళవారము వేరే వాళ్ళు పనసన వాళ్ళు కొట్టుకొని మా ఆయన మీదకి రేపు కేసు కింద పెట్టింది. రేపు కేసు పెడితే పోయి వచ్చే మంగళవారం సాక్ష్యం మా ఆయనకి విడుదల చేస్తే కేసు పెడితే రేపు కేసు కింద, అది జిల్మలో వచ్చే కేసు కాదు, అది
తండ్రి దేవుడు అయ్యేలా అన్నయ్యకి ఫోన్ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతంగా కుటుంబంలో సమాధానం ఇచ్చాడు. ఆ బిడ్డకు మరి విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రాత్రి 1 గంటకి గుండెల్లో నొప్పి వచ్చింది. ఏసు రక్తం తాగితే గుండె నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా యానికి కడుపులో నొప్పి వస్తే దేవుడు తండ్రి కడుపులో నొప్పి కానీ తగ్గితే మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెప్తున్నాను. కడుపు నొప్పి తగ్గిపోయింది. యేసయ్యకి మహిమ. గాడ్ బ్లెస్ యు. నాకు కడుపులు నొప్పి వాంతి వచ్చినట్టుగా ఉంటే మీ చేత ప్రార్థన చేయించుకొని మందిరంలో సాక్ష్యం చెప్తాను. నాకు బాగున్నాను, అమ్మకి ఆరోగ్యం బాగుంటే సాక్ష్యం చెప్తాను. యేసయ్యకి మహిమ. గాడ్ బ్లెస్ యు. చెప్పు. కీళ్ళు నొప్పులు తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుంది. ఏం జరిగిందమ్మా? కాళ్ళు చేతుల నొప్పులు తగ్గిపోతే తగ్గిపోయినాయా? గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సరే. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, వచ్చిన అందరికి వందనాలు. మేము ఇల్లు లోన్ పెట్టుకుంటే డబ్బులు వస్తే సాక్ష్యం చెప్పుకొని కానికేస్తాం అనుకున్నాం. దేవుడు సాయం చేసిండు. ఈ చెన్ని సాక్ష్యం దేవుడు దీవించడు కాక. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పోయిన మంగళవారము నేను చెన్నైకి పోయి ఆఫీసులో సంతకం చేయాలని సోమవారం నా కొడుకు ఫోన్ చేసిండు. మంగళవారము చాలా బలహీనత, అసలు పోలేను అనుకున్నా. ప్రభువా ఎట్టన్నగా పోయి ఆఫీసులో సంతకం చేసి వచ్చే మంగళవారం నేను సాక్షి చెబుతాను అనుకున్నా. దేవుడు నన్ను లక్ష్యంగా తీసుకుపోయి ఆఫీసులో సంతకం చేసి బుధవారం ప్రయాణమై వచ్చిన. దేవుడు క్షేమం ఇచ్చాడు. ఇంకొకటి దేవునికి స్తోత్రం. నేను ముందు రేగులు ఇంట్లో ఉన్నా, చాలా బాధగా ఉంది. ప్రభువా నాకు ఎక్కడైనా స్లాపిల్లి సాక్షి చెబుతాను అనుకున్నా. దేవుడు నాకు స్లాపిల్లి ఇచ్చాడు. దేవుడు మేలు చేశాడు. గాడ్ బ్లెస్ యు అమ్మా. అన్నయ్యకి అమ్మగారికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యంలో నాయన నువ్వు ముందుండి నన్ను పట్టుకుని పలికింది తండ్రి. అయ్యా నేను తొలి వారం వచ్చినప్పుడే నేను నడవలేని స్థితిలో ఉండి కాలంతో వాసిపోయవచ్చు. కాళ్ళు నరం బట్టి నడవనీయకుండా బలహీనంగా అసలు నేను నీ సన్నిధికి నీ సంవత్సరానికి వస్తున్నాను ఆయన. నేను పడిపోతే నీకు దూరం అయితే నేను తట్టుకునే శక్తి లేదు. నాకు చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరు నాయన, దిక్కు లేని నువ్వే నాకు అండగా ఉండి నన్ను కాచి కాపాడి నొప్పి నుంచి విడిపించాయా అని సాయం చేయాలని నైట్ సన్నకాడు ప్రార్థనలో అడుక్కొని పండుకొని తొలి వారం అడుక్కున్నా. 2వ వారంలోనే తెల్లవారుజామున అయితే 9 వారాల్లో 2 వారాలు మిస్ అయినా. తొలి వారం వచ్చి 2వ వారం రాలే. 3వ వారంలోనే అయ్యా నాకు ఇది నొప్పి తీసివయ్యా నీ సాక్ష్యం చెప్పుకుంటానన్న అనుకుని 3 గంటలప్పుడు సన్నగాడ ప్రార్థనలో అనుకొని ఏడిసి మొత్తుకొని నువ్వు తప్ప నాకెవరు సాయం చేసేవాళ్ళు లేరు. హాస్పిటల్కి పోతే ఆ నరం సిట్లి ఎముక సిట్లిందమ్మ, కట్టుగుడ్డ ఇచ్చిండ్రు కాలికి. అది ఇచ్చినా కాలు వస్తుంది కానీ నొప్పి తగ్గల. ఈ భారం ఇంకా మాత్రలు టాబ్లెట్లు కూడా మింగబుద్ధి కాదు. 1 రోజు 2 రోజులు మింగిన అక్కడ పెట్టేసి మింగితే కాలు ఇంకా వాస్తుంది. అయ్యా నా వల్ల కాదు నాయన, ఇంకా నువ్వే నాకు అయ్యా నీ అభిషేకం ద్వారాగా నన్ను నీ భారాన్ని తీసివేయ్యా అని అడుక్కున్నా. ఇంతవరకు కాచి కాపాడి కుటుంబానికి క్షేమంగా ఉంచినావు. ఇప్పుడు కూడా ఈ బాధ తగ్గిపోయింది, అన్నొప్పి తగ్గిపోయింది. దేవుడు చేసిన మేలు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దీవించుగాక. మా అల్లుడికి పాసు నడవట్లే, బాగా 3 నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాడు. మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. దేవుని దయవల్ల ఏం లేకుండా బాగుంది. దేవుడు స్వస్థపరిచాడు. గాడ్ బ్లెస్ యు అమ్మా. యేసయ్యకి మహిమ. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. పోయిన 9వ తారీఖు మా అబ్బాయి కారు నడుపుతుంటే సడన్గా ఒక అబ్బాయి వచ్చి తగిలితే కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే మా అబ్బాయి మీద కేసు లేకుండా వాళ్ళు రాజీకి కానీ వస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నా. రాజీకి వచ్చేసింది. దేవుడు కార్యం చేశాడు. చెప్పండి కూడా గట్టిగా దేవుడు మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్కి వందనాలు. నా సాక్ష్యం ఏదంటే మొన్న నడుము నొప్పి అందరు లెగవాలంటే లెగిస్తే నేను కూడా లెగిస్తే సాక్ష్యం చెప్పలేక మళ్ళీ ఎన్నికిపోయిన తర్వాత మొన్న వారం వస్తామంటే రాలేకపోయా. మళ్ళీ ఎప్పుడల్లా నడుము నొప్పి వచ్చేసింది. నేను సాక్ష్యం చెప్పం వల్లనే ఏసయ్యా నాకు నడుము నొప్పి తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఏసయ్యా అని మళ్ళీ ప్రార్థన చేసుకుని వేసి రక్తం పూసుకున్నాక నడుము నొప్పి తగ్గింది. 2వ సాక్ష్యం ఏంటంటే మా కుమారుడు హైదరాబాద్లో జాబ్ చేస్తుండే ప్రైవేట్గా. ఆ ప్రైవేట్గా చేస్తుంటే మళ్ళీ చేర్చుకోలేదంట. అమ్మా చేర్చుకోలేదు నన్ను అంటే ఏసయ్యా నేను మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అయినా మళ్ళీ జాబ్లో చేర్చుకుంటానంటే చేర్చుకున్నారు. చిన్న సాక్ష్యం దేవుని.
దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. దేవునికి వందనాలు, పాస్టర్ అమ్మకి పాస్టర్ అయ్యకి వందనాలు. మరి దేవుడు మరి మంగళవారం ప్రార్థనలోకి వచ్చి ప్రభువా నా బిడ్డకి నార్మల్ డెలివరీ ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానని దేవుడికి ప్రార్థన చేశా. దేవుని కృపను బట్టి నా బిడ్డల పట్ల మా పట్ల అద్భుతమైన కార్యం జరిగించి సుఖమైన డెలివరీని ఇచ్చాడు. దేవుడు నార్మల్ డెలివరీ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నాకు పక్కల నొప్పి సాక్ష్యం చెప్తే నా పక్కల నొప్పి అయితే తగ్గిపోయి సాక్ష్యం చెప్పుకుంటాను. పక్కలో నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసుకే మహిమ. మా కూతురికి కాళ్ళు నొప్పులు వచ్చి ఎక్కడ తగ్గనన్నది. అందున మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చేస్తున్నట్టే కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. పోతే నా మనవడు కూడా పిట్స్లు వచ్చేసింది. ఈ పేరాయిలు పూసినాక ఫిట్స్ తగ్గిపోయినాయి. ప్రేరాలు రాసిన తర్వాత కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి, ఫిట్స్ తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అయ్యగారు కానీ ప్రజలు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా బాధతో ప్రార్థనలో ఉండి చేసిన మరుసనాడు మంచి వర్షము, ఒక 1.5-2 గంటలతోటి కుంభ వర్షము ఎక్కడెక్కడ కోసపోయినాయి మా యొక్క ఏరియాలో. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాంటి వర్షం కలిగి ఉన్నది. నేను ఆ సాక్ష్యం ఆ ప్రార్థనలో ఉండి ఈ సాక్ష్యాన్ని చెప్పుకున్నా గొప్పగా అనుకున్నా. అయ్యగారు టీవీలో చూస్తాం మీ ప్రోగ్రాము ప్రతిరోజు. అందరికీ స్వస్థత కలుగుతుంది కానీ నాకు మోకాళ్ళ నొప్పి అన్ని హాస్పిటల్ తిరిగినాను. నేను గిద్దలూరు నుంచి వచ్చాను కాబట్టి పాస్టర్ గారిని చూడాలి, పాస్టర్ అమ్మని చూసి నా ఒకవేళ దేవా నన్ను స్వస్థపరిస్తే నేను కృతజ్ఞతార్పణ చెల్లించుకొని ఈ యొక్క సాక్ష్యం పంచుకుంటానని వచ్చానండి. ఈరోజే వచ్చాను. దేవుడు నన్ను స్వస్థపరిచాను. కాళ్ళ నొప్పులు లేవా ఇప్పుడు? గట్టిగా చెప్పడం. ఏ ఊరి మీద? గిద్దలూరు. గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మోకాళ్ళ నొప్పులతో వచ్చాము. వచ్చిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయింది. గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ గారికి వందనాలు. సంఘంలోకి వందనాలు. నాకు కాలు నొప్పి 2 రోజులు నిద్రలేదండి. నిద్రలేకపోతే ఏసు రక్తం రాశాను, పోయిందండి. ఇదే నా సాక్షి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామ స్తోత్రములు. మీ అందరికి నా వందనాలు. నేను 4 నెలల కిందట ఇక్కడికి వచ్చినాను. బోర్లో నీళ్ళు తగ్గిపోతే మళ్ళీ నీళ్ళు సమృద్ధిగా వచ్చి పంట పండితే నేను దాంట్లో ఒక బస్తా వడ్లు తీసి ఇస్తారని అనుకున్నాను. సమృద్ధిగా పంట పండి ఇప్పుడు ఆ బస్తా వడ్ల ఖరీదు ఇయటానికి వచ్చినాను. అది సాక్ష్యం. నీళ్ళు బోర్లో వచ్చినాయి. గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. పాస్టర్ వందనాలు. మా అమ్మాయికి కానుపుతో కష్టంగా ఉంటే నార్మల్ కానుపుగా లక్షణం కూడా బాగుంటే అబ్బాయి పుట్టాడు బాగుండడు. ఆదివారం 12 గంటలు 45 నిమిషాలు పుట్టాడు బాగున్నాడు బాబు. నార్మల్ డెలివరీ, సుఖమైన కానుపు దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఇక్కడికి వచ్చే ముందుగా బాగా జలుబు చేసి దగ్గు, గొంతంతా నొప్పి ఉంది. ఇక్కడికి వచ్చాక తగ్గి గొంతు నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ.